దేవునికి స్తోత్రం. ఈరోజు సకల ఆశీర్వాదములకు కారకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మత్తయి గ్రంథం 7:7 ప్రియా సకల ఆశీర్వాదములకు కారకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు జరిగించి జయ విజయాలు దయచేసి మీ కుటుంబంలో విజయవంతమైన ఆత్మకార్యాలు ప్రభు జరిగించి ఆత్మాభిషేకం మీకు అందరికీ దయచేయను గాక. దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ ద్వారా తెలియపరచండి. మీ పేరు, మీ అవసరం తెలియపరచండి. అలాగే ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవాదేవుని నామాన్ని మహిమపరచండి. ప్రభు యొక్క మహాకృపతో మీరు నింపబడాలి. దేవుని దీవుల ద్వారా మీరు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆశీర్వాదమును అడగండి, తప్పకుండా మీరు ఆశీర్వదించబడతారు. పరిశుద్ధ గ్రంథము నుండి గ్రహిస్తున్నాం మనం. ప్రభువును అడిగినప్పుడు విశ్వాసముతో, నిరీక్షణతో అడగాలి. దేవాదేవుడు అంటున్నాడు, నా నామన మీరు నన్నేమి అడిగినను నేను చేతులని. యోహాను 14:14 దేవుని వాగ్దానం చేస్తున్నాడు. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ యొక్క సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకును అని యోహాను 16:24 తెలియపరుస్తుంది దేవుని వాక్యం. తన దక్షిణ హస్తాన్ని మన వైపు చాపుతున్న మన ప్రభువుని తట్టు తిరిగి అడగటం నేర్చుకుందాం. యాకోబు పట్టు విడవక దేవునితో పోరాడి ఆశీర్వదించబడ్డాడు. దేవదేవుని బిడ్డలారా, ఆదికాండం 32 26 నుండి 29 వరకు కూడా మనం చూస్తే యాకోబు పట్టు విడవక దేవునితో పోరాడి గొప్ప ఆశీర్వాదం పొందాడు. కైన ప్రియులారా, మనము కూడా దేవునికి ఆశీర్వాదాలు మనం పొందాలి. కాలేబు కుమార్తె అయిన అక్సాకు తన తండ్రి నీటి మడుగులను దీవెనగా అడిగాను. అప్పుడు కాలేబు మెరక మడుగులను కూడా ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడు. మీరు ప్రార్థనలో వేటిని అడుగుదురో వాటిని పొందగలరు. ప్రభు ధారాళంగా ఇచ్చుటకు ఇష్టపడేవాడు కనుక మనం యాకోబు వలె పట్టు విడవక నిరీక్షణతో పోరాడి ఆశీర్వాదాలు పొందుకోవాలి. మన ప్రభు అద్భుతమైన కార్యములు మన జీవితంలో చేయగల మహాదేవుడే. దేవదేవుని బిడ్డ, ప్రభువును అడగటం నేర్చుకో. అడుగుట విశ్వాసంతో కూడినదై ఉండాలి. ఆయన తప్పక ఇస్తాడనే నిరీక్షణ నీలో ఉందా? మన దేవుడు నమ్మదగిన వాడని విశ్వసిస్తున్నావా? దేవుని బిడ్డ, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని సామెతలు 10:22 చెబుతున్న మాట మర్చిపోయారా? యెహోవా ఎడల భయము కలిగి ఉండండి, యెహోవా భయము వారికి ఐశ్వర్యమునిచ్చునని యెషయా గ్రంథం 33:6 తెలియపరుస్తుంది. ఆశీర్వాదముకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాన్ని ఇప్పుడే మీ సొంతం చేసుకుని రెండింతల ఆశీర్వాదం సంపాదించుకోనండి. ప్రభు యొక్క కృపతో నింపబడండి. దేవాదేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆశీర్వాదంలో అనుగ్రహించి మన జీవితంలో విజయవంతన కార్యములు చేయగల మహాదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సమర్థుడు ఆయనే. మన ప్రార్థనా జీవితం దేవుని సన్నిధిలో పరిశీలించి చూచుదుముగాక. ప్రార్థన తగ్గిపోవడం వలన ఎన్నో ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. కుటుంబంలో శత్రువులు, పోరాటములు అధికమవుచున్నవి. దేవదేవుని బిడ్డలారా, ప్రభువుని ఇప్పుడే మనం ప్రార్థిద్దాం, ప్రతిఫలం పొందుదాం. దేవుని కృప నేడు మీతో నాతో నిలిచునుగాక. ప్రార్థన. మా పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వాధికారమైన ప్రియ దేవా, సర్వోన్నతుడా, జగత్రక్షకుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించిన దేవా, దీవులు దాయిచ్చేది ఆశీర్వాదములు అనుగ్రహించగల మహాదేవుడవు, ఆశీర్వాదములు ఇచ్చి మమ్మలను బలపరచు మహోన్నతుడు నీవే.
బిడ్డల జీవితాల్లో విజయవంతమైన ప్రతి కార్యం జరిగించి ఆయుధారోగ్యాలు ప్రసాదించి కృపాక్షేమం దయచేసి కృపా ఆశీర్వాదం అనుగ్రహించి జయంతో విజయంతో మీ బిడ్డలు నింపి నీ గొప్ప సాక్షులుగా మీ బిడ్డలు నిలబెట్టమని ఏస్తున్నాళ్ళు మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచే విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవాదేవుని యొక్క మహాకృప నేడు మీతో నిల్చుండుగాక.